రాష్ట్ర భాషలోనే వాదనలు వినాలి, జడ్జిమెంట్ ఇంగ్లీష్ తో పాటు ఆ భాషలో కూడా ఇవ్వాలని నువ్వు తీర్పు అడుగు, నువ్వు పిల్లై. అలాంటిది ఎవడో వేసేవాళ్ళు లేడు ఇక్కడ. అలాంటి వాటికి అంటే బాధ్యతాయుత తత్వంతో సమాజంలోని ప్రజలకి పనికొచ్చేందుకు వేయాల్సినటువంటి వాటిని తీసుకొచ్చి రాజకీయ దురుద్దేశాలకి, తమ భావజాలాల వ్యాప్తికి వేస్తున్నారు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు. దాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ ముక్క చెప్పారు, నేను అందరి యువతను అనలేదు, ఇట్లాగా మా జ్యుడిషియరీలో కొంతమంది లాయర్లు చేస్తున్నటువంటి తప్పుని నేను నిలదీశానని చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, మనకి మోడీకి వ్యతిరేకంగా తీర్పిస్తే జడ్జి మంచోడు, హిందుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే జడ్జి మంచోడు. వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా తీర్పు, అనుకూలంగా తీర్పు వచ్చిందా ఆ జడ్జి గారు అమ్ముడుపోయినాడు. అలాగే ప్రకాష్ రాజ్ లాంటోడు ఏదైనా మాట్లాడతాడు, కానీ భావ ప్రకటన స్వాతంత్రం లేదంటాడు. ఏది పడితే అది వాగేవాడికి భావ ప్రకటన స్వాతంత్రం లేకపోవడం నాకు అర్థం కాల. ఏది పడితే అది వాగుతున్నాడు కదా, అతను ఏమన్నా తీసుకెళ్లి జైల్లో పెట్టారా? లేదు కదా, నువ్వు వాగకూడదని. ఈ దేశంలో మోడీని తిట్టనోడు, మోడీని తిట్టకుండా పోస్టులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ భావజాలికులు. మరి వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు కదా. మా దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం ఏంటండి? అని ఎవడన్నా పొడి చంపేస్తున్నాడు. చైనాలో పెట్టమనండి ఇట్టాగా. వీళ్ళందరూ మళ్ళీ చైనా ప్రేమికులు, వీళ్ళందరూ రష్యా ప్రేమికులు. రష్యా చైనాల్లో